హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ. సో ఈరోజు వచ్చేసి యూట్యూబ్లో హల్చల్ చేసిన దాదాపు ఒక 1 year బ్యాక్ అద్భుతమైన గుహ, వాల్మీకి గుహ. ఆ గుహనైతే షూట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు దాదాపు నేను కూడా ఒక 8 months బ్యాక్ అయితే ఈ గుహనైతే షూట్ చేశాను. బట్ అప్పుడు కంప్లీట్గా ఈ గుహనైతే చూపించలేదు. ఇది చాలా అద్భుతమైన గుహ, చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మొత్తం కూడా దాదాపు 7 బావులు, అలాగే స్వయంగా వెలిసిన శివలింగాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. రీసెంట్గా దీన్ని వచ్చేసి డెవలప్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్. దాదాపు ఒక 3 కోట్లు శాంక్షన్ చేసి ఇది చూడొచ్చు. అక్కడి నుంచి మొత్తం కొండ ఉంటుంది, ఎత్తైన కొండ పైన ఎత్తైన కొండపై నుంచి లోపలికి దారి అయితే ఉంటుంది. సో లోపల చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంక రండి, ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న హోల్ మాదిరి ఉంటుంది, బట్ లోపలికి వెళ్ళామంటే మనము చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు అన్న ఇది ఎన్ని అడుగులు లోపలికి ఉంటుందన్న? ఇది వచ్చేసి ఒక 100 అడుగులు ఉంటుంది భూమి లోపలికి వెళ్ళాలి. లోపలికి దిగాలంటే 200 అడుగులు ఉంటుంది. మొత్తం దాదాపు 200 అడుగుల కిందికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. సో చాలా అంటే చాలా అడ్వెంచర్స్గా ఉంటుంది, ఎక్కడికైనా స్కిప్ చేయొద్దండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్లోంచి ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్లోనే మీకు ఒక నంది పెయింటింగ్ అయితే గీశారు. ఇది పాతది. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనం చూసినప్పటికి ఇది ఉండే. మళ్ళీ తర్వాత మా పెద్దలు దిగే కష్టంగా ఉంది అని చెప్పేసి, చాలా ఇబ్బందిగా దిగాలని చెప్పేసి దీన్ని హోల్ తయారు చేశారు. ఈ హోల్ తయారు చేసినందుకు మనం అటు నుంచి చూస్తే కూడా కింది వరకు మనుషులు కానస్తారు, వెళ్తారు కొద్దిగా. చూడొచ్చు, ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూస్తే లాస్ట్ వరకు అక్కడ వరకు కానస్తారు, వెళ్తురు కానస్తారు. ఏదన్నంటే కొద్దిగా అదురు లేకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తానంటే అది రోజంతే వెళ్తురి కిందికి వస్తే మొబ్బు కాబట్టి హోల్ మా పెద్దలు తయారు చేశారు. సో ఈ రోజు వచ్చేసి మనకు లోపలికి తీసుకెళ్ళడానికి ఈ అన్న గైడ్ చేస్తున్నాడు. ఈ అన్న ఈ ఊరు అతనే. సో అన్న పేరు అన్న ప్రసాద్ అన్న పేరు. ఎవరైనా వచ్చా కూడా ఇక్కడ అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు. రండి, మీరు ముందవన్నీ వెనక్కి వస్తాను. మీకు ఏం అభ్యంతరం ఉండదు, ఎంత పెట్టుకోదండి. ఇక్కడి నుంచి ఇంక ఇంతే, ఇలా పెద్దదిగా మొత్తం హ్యాపీగా వెళ్ళచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్లో చూడండి, ఆవు పొదుగులన్నీ ఉన్నాయి. ఇంక రండి వెళ్దాం. ఈ ప్లేస్లో మనం చాలా నిదానంగా నెమ్మదిగా వెళ్ళాలి, ఎందుకంటే కింద మొత్తం ఆ రాళ్ళు చూడొచ్చు, పైనుంచి కింద పడి ఉంటాయి. అవి మన కాళ్ళకు గుచ్చుకోవడం కానీ లేదంటే స్కిడ్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. ఇలా జరిగిందంటే డైరెక్ట్గా మనం కిందికి వెళ్ళి పడిపోతాము. ఎక్కడే కానీ మనకు పట్టు అనేది ఉండదు, అలా ఉంటుంది. సో ఎంత కేర్ఫుల్గా వెళ్ళాలంటే అంత కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ ప్లేస్లో. సో ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంతగా మెరుస్తున్నాయి. వీటిని గుహలలో ఆవు పొదుగులు అంటారు. చూడడానికి చాలా బాగుంటుంది. గబ్బిలాలన్నీ స్టార్ట్ అయిపోయాయి. అక్కడే ఉండిపో చెప్తాను. పైన ఉన్నాలే అన్నయ్య పోయినాక కిందికి దిగుతూ నడుచుకుంటూ పోయి నీట్గా. సో గాయ్స్ చూడొచ్చు, ఇప్పుడు దాదాపు ఒక 20 అడుగులు వచ్చిండమన్నా, 20 అడుగులు వచ్చాము. ఇంకా అక్కడికి వెళ్ళాలి. దాదాపు ఇంకొక 15 అడుగులు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. అలాగే దాని తర్వాత నిచ్చెన ఒకటి వస్తుంది. దాని తర్వాత ఇంకా పెద్ద నిచ్చెన వస్తుంది, తాడు పట్టుకుని దిగాలి. చాలా అడ్వెంచరింగ్గా ఉంటుంది. రండి చూద్దరు. ఇక్కడ చూడండి, మొత్తం శివలింగము, అలాగే ఒక రాతి పుట్ట ఉన్నట్టున్నా చూడండి.
అన్న రాతి పుట్టేనా లేకుంటే ఇవి కూడా శివలింగాలేనా? శివలింగాల మాదిరి అయితే పుట్ట మాదిరి మన్న పెరిగిపోయింది అది. ఓకే. సో చూడొచ్చు, ముందు లింగాల మాదిరి ఉన్నాయంటే ఇప్పుడు పుట్ట మాదిరి పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఇంకా స్వయంగా కలిసి ఇక్కడ నుంచి అక్కడ చూడొచ్చు ఉన్నాయి అక్కడ లింగాలు. పైన చూడండి ఆవు పొదుగులన్నీ సూపర్ కదా. సో ఇంకా ఇక్కడ నుంచి ఒక అడ్వెంచర్ అయితే, రియల్ అడ్వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది. తాడు పట్టుకొని దిగాలి. ఇంకా మెట్లు ఆల్రెడీ మనం ఏడ కాలు పెట్టాలంటే ఆడ స్టెప్ బై స్టెప్ ఉంటుంది చూడు. కింది కొంచెం వెనకాల. సో చూడొచ్చు, ఇక్కడ మనం దిగనీకి అక్కడి నుంచి దిగితే స్కిడ్ అయిపోతాము, చాలా అంటే చాలా ప్రమాదము. కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళంతా దీన్ని తాడు కట్టి ప్రిపేర్ చేసి పెట్టారు దిగనీకి. సో రండి దిగుదాం. కింద కొంచుకోదండి, దాని కానీ కింద కొంచుకోవచ్చు, అట్లా ఉంచుకోవచ్చు. చిన్నగా అట్లా. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నిచ్చెన అయితే ఉంది. ఇంకా ఈ నిచ్చెన ద్వారా అలా కిందికి దిగి అలా లోపలికి వెళ్ళి మళ్ళీ తర్వాత పెద్ద నిచ్చెన గాడికి అయితే వెళ్ళాలి. సో ఇంకా చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇది చూడొచ్చు. ఎంత మనకు హైట్ నుంచి ఎంత ఒక ఓపెన్ అయిపోయి ఉంటుంది కదా కోసుకొని, అలా ఉన్నా చూడండి. చాలా అంటే చాలా అద్భుతం ఈ గుహ అయితే. ఇంకా రండి కిందికి వెళ్దాం. ఈ గుహలో ఇప్పుడు మీకు చూపించేటన్నీ కూడా నేను మెయిన్ యాక్టివిటీసే, అంటే ఎక్కడెక్కడ డేంజర్గా ఉంటుంది, ఎలా దిగాలి అనే విధానంతోనే మీకు ఇవన్నీ చూపిస్తున్నాము. మిగతా ప్లేస్లలో మిగతా లొకేషన్ అన్నీ పెద్దగా చూపించలేదు మీకు. మెయిన్గా ఉన్నది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలుగా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి వీటిని చూపిస్తున్నాము. సో ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే సో వీడియోని లైక్ చేసి చూడండి. ఓకే. ముందుగానే ఓపెన్ అయిపోయింది. ఓకేనా? అప్పటికైతే మాకైతే ఎవరు చూసినారో అయితే తెలు. దీనికి వచ్చేసి ఒక తాళపత్ర గంధ్రాలు అనేది ఉన్నాయంట, దొరికినాయంట. లోపల తాళపత్ర గంధ్రాలు అది మా తాటాకులు రాస్తారు, అవి ఏంటంటే దొరికినాయంట. అవి దొరికిన పక్షంలో అవి మన వాళ్ళ ఊరి వాళ్ళకి దొరికలేవు. మన వచ్చింటాం కదా వాళ్ళ పర్యాటక వాళ్ళకి దొరికినాయంట. అవి మన పక్కన ఊరే, ఇది సండ్రపల్లి అని ఇక్కడ ఉంది ఒకటి, అక్కడ దొరికినాయి అని అంటారు. అవి ఇప్పటికీ మాకు ఎవరి దగ్గర ఉండేది అయితే తెలియదు. మనకి తెలిసిన పక్షంలో అయితే మనకైతే ఈ గుహలో ఏముండేది, ఎక్కడ వెళ్ళిపోయేది అని అయితే తెలుసు. గుహ చరిత్ర అనేది ఏమైతే తెలియదు. మన ఇక్కడ ఏముండేది, ఎక్కడ ఎట్లా వెళ్ళిపోతే ఎట్లా వస్తామని గడక అనేది అయితే మనకైతే క్లారిటీగా అయితే తెలుసు. ఎట్ట తోలక పోవాలా, మంచిని ఎట్ట తోలక రావాలా, పసిపిల్లోని తోలకపో తోలకొస్తాం బయటికి అయితే. అది ఫ్రెండ్స్. సో ఈ ఊరు వాళ్ళ స్పెషాలిటీ. సో ఎవరన్నా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దోళ్ళనైనా సరే, ఎవరినైనా అన్న ఇట్లా వెళ్ళాలి అనుకున్నామంటే చాలా నిమిషంలో రెడీగా ఉండి వాళ్ళ పనులు ఆపుకొని మరీ వస్తారు. ఇది చాలా సూపర్ అన్న వాళ్ళది. చాలా థ్యాంక్స్ అన్నకి. సో ఇంకా రండి వెళ్దాము ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ ఏదన్నా అనేది పెద్ద నిచ్చెన స్టార్ట్ అవుతుంది. పెద్ద నిచ్చెన. సో దాదాపు ఒక 8 months అవుతుంది. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ టెన్షన్తో ఉండింది. ఇప్పుడైతే ఏం టెన్షన్ లేకుండా క్లియర్గా వెళ్తున్నాను. సో అహ్మద్కి ఎలా ఉంది అహ్మద్? చాలా ఈజీగా ఉంది, ఫస్ట్ టైం కదా. బాగుంటుంది. ఇంకా ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక మన ముళ్ళు తప్ప చేసిన ఒక గృహం అది చిన్నది ఉంచు హోల్. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం.
ఇక మన మునులు తపస్సు చేసుకుంటే ఎట్లా ఉంటుందో లోపల మన హిమాలయాలలో ఎట్లా కూర్చొని తపస్సు చేస్తుంటారు చిన్న చిన్న ఉంటాయి చూడు హోల్ మాది ఇట్లా ఉంది ఈడ రంధ్రం ఈడ తప్పితే మళ్ళీ అయితే ఎక్కడైతే లేదు అట్లా. ఓకే ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎవరైనా తపస్సు చేసుకునేదానికి సరిపడేంత ఉన్నది. సో అన్న ఇందాక చెప్పాడు మేబీ పూర్వము మునులు ఋషులు ఏమన్నా ఇక్కడ గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్నారేమన్నా అని. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూపిస్తానండి. చూడొచ్చు ఖచ్చితంగా మునులు ఋషులు ఎవరైనా కూర్చొని తపస్సు చేసేంత ఉన్నది ఇది. చూడొచ్చు లోపల మొత్తం కూడాను స్టోన్స్ కూడా చూడండి మెరుస్తున్నాయి. ఇక్కడ స్టోన్స్ మొత్తం కూడాను. దమ్మా బయటకు వస్తా. సో చూడండి బాగా ఇలా కనిపిస్తున్నానా? సో ఇలా కూర్చొని తపస్సు చేసే మైనంత ఉన్నది ఇది. సూపర్. ఇలా చూడొచ్చు, చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయి దీనికి ఇట్లా లోపలికి వెళ్ళడానికి. పొరపాటున ఇక్కడ స్కిడ్ అయ్యామంటే లోపలికి డైరెక్ట్ మనం ఈ నిచ్చిన ఎన్ని పట్టుకోకుండా వెళ్ళకుండా నల్లరేగిళ్ళు పోయి పడిపోతాము. ఇంకోసారి ఆడపడతామో కూడా తెలియదు. బట్ కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళాలి అండి. సో గైస్, ఇంకా మనకు సెకండ్ టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టాస్క్. ఇక్కడ నుంచి నిచ్చెన కానీ తాడుగానే ఉండదు. అక్కడ నుంచి అలా కొద్దిగా స్కిడ్ అయ్యేటట్టు ఉంటుంది. జాగ్రత్తగా దిగాలి ఇక్కడ. అక్కడి నుంచి దిగిన తర్వాత ఇలా మనకు ముద్ద అయితే ఇక్కడ అన్న వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా ఒక మనకు 60 feet హైట్ ఉన్న నిచ్చెన అయితే దిగాలి. ఇంకా దిగిన తర్వాత ఇంకా ఫైనల్ మనం లాస్ట్కి వస్తాము. తలకాయ ఒకటి దాటిపోయిందంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కిందికి ఆ టచ్ లైట్ పోయినాక కిందికి దిగుతాం. ఆ టచ్ లైట్ దిగింది అనుకో కిందికి ఫ్రీగా దిగి తీసుకుంటాం. కింది వరకు కావచ్చు ఓపెన్ ఉండవు. ఓకే. సో ఫ్రెండ్స్, కిందికి దిగిన తర్వాత మనకు ఇలా ఒక రూట్ ఉంటుంది. సో ఇలా దిగకూడదు, లెఫ్ట్ సైడ్ కాదు. ఇక్కడ మీకు ఒక యారో మార్క్ కూడా ఉన్నారు చూడండి ఇక్కడ. సో రైట్ సైడ్కి దిగాలి. లెఫ్ట్ సైడ్ దిగామంటే దిగడానికి ఛాన్స్ లేదు, మనం స్కిడ్ అయిపోతాము. ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇది ఇప్పుడు మీకు ఈ గుహలో ఇది చూస్తున్నా కూడా నాకు కూడా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, గేమ్స్లలో ఇలాంటివి చూస్తూ ఉంటాం. యాక్టివిటీలో ఇలా నిచ్చెనలు ఎక్కడము, తాళ్ళు పట్టుకోవడము, అలా వెళ్ళడము. సో కానీ ఇక్కడ రియల్ అడ్వెంచర్, రియల్ లైఫ్గా అనిపిస్తుంది. ఇంకోటి అంటే అడ్వెంచర్ అనే కాదు, చాలా మహిమగల మనకు లోపల దేవుడు శివుడు చాలా మహిమగల దేవుడు శివుడు ఉన్నాడు లోపల, శివలింగాలు ఇలాంటివి. ఇంకా పైన కూడా కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు. రమ్మన్నా వచ్చేనా వాళ్ళు కూడా ఫస్ట్ ఏమన్నా లేకుండా మామూలుగా చూసి వచ్చినారు. ఇప్పుడు అంతే, ఇప్పుడు చూసి వచ్చారు. ప్లస్ టెంకాయలు ఇలాంటివి తెచ్చుకున్నారు. వాళ్ళు కొద్ది కోరికలు కోరుకున్నాను. మీకు ఇంకొక తెలియని విషయము, ఇంకొక తెలిసిన విషయం కూడా ఉంటుంది. అన్న వీడియో పెట్టచ్చు. మన ఒంటరి విహార్ అన్న కూడా ఇక్కడ లాస్ట్ టైం ఒక కోరిక కోరుకున్నారు, ఆ కోరిక నెరవేరింది కూడా. సో ఈసారి కూడా నేను కూడా ఒక చిన్న కోరిక అయితే కోరుకోబోతున్నాను. సో దేవుని ఈ శివయ్య అనుగ్రహంతో నేను కూడా నా కోరిక తీరుతుందనేసి అనుకుంటున్నాను. సో ఇంకా రండి వెళ్దాం. సో గైస్, ఇంకొక లక్కీ విషయం ఏంటంటే, ఒక 2 days బ్యాకే మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసిపోయారండి. 2 days బ్యాక్ 2 days బ్యాక్. సో ఇంకా త్వరలో వాల్మీకి గుహ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఎటువంటి వాళ్ళైనా సరే వచ్చి చూడడానికి అంత కంఫర్టబుల్గా ఉండేలా తయారు చేస్తున్నారంట.
సో ఇంకా ఇక్కడి నుంచి కొద్దిగా టాస్క్ ఉంటుంది, అంటే ఏం ఉండవు, కొద్దిగా జాగ్రత్త ఉంటుంది, అలా దిగాలి. సో అన్న ఫస్ట్ దిగి చూపిస్తాడు మనకి, మనం దిగుతాం తర్వాత. వస్తే సైడ్కి ఇప్పుడేం కాదు. మనకు వెయిట్ చేసి మాకు తీయాలి. నా అమ్మ జాగ్రత్తగా చూసుకుంటారాను. చూసినాక కొద్దిగా అందుతుంది, మన తర్వాత అందదు స్మూత్గా కాదు జరుగుతుంది. ఆకా పెట్టేస్తే ఫస్ట్ ఆకా పెట్టేస్తే మళ్ళీ కళ్ళు నెక్స్ట్ కాదు ఇట్లా వస్తుంది. ఇంగిడ పెట్టేస్తే ఇంగిడ పెట్టి దిగేసి దానంగా ఆడబెట్టేసి మళ్ళీ పెట్టు ఒకటి పైన పెట్టుకోవాలి అంతే. ఆడబెట్టు, అది మనకి స్కిడ్ కాకుండా ఉంటుంది. స్కిడ్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫైనల్గా కిందికి అయితే దిగేసాము. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడికి నల్లరేగడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము. అన్నీ వాల్మీకి గుహలో ఉన్న అద్భుతమైన నల్లరేగడి, అలాగే స్వయంభుగా వెలిసిన శక్తి స్వరూపాలైన శివలింగాలు, అలాగే కోనేరులు, ఇవన్నీ కూడాను ఇప్పటి నుంచి మొదలవుతాయి. సో ఇవన్నీ కూడాను సెకండ్ వీడియోలో పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.